దేవుడు సృష్టించిన మొదటి మనుషులు ఆదాము హవ్వలకి 2 కుమారులు పుట్టారు. వారు కయీను, హేబేలు. కయీను పెద్ద కుమారుడు, రైతు, పంటలు పండించేవాడు. హేబేలు చిన్న కుమారుడు, గొర్రెల కాపరి. ఒకరోజు ఇద్దరూ దేవునికి అర్పణలు తీసుకువచ్చారు. హేబేలు తన గొర్రెలలో క్రొవ్విన వాటిని అర్పించాడు. దేవుడు హేబేలు అర్పణను ఆనందంగా స్వీకరించాడు. కాని కయీను తన పంటల్లోంచి కొంత మాత్రమే తీసుకొచ్చాడు, ఉత్తమమైనవి కాదు. దేవుడు అతని అర్పణతో సంతోషించలేదు. దాంతో కయీను చాలా కోపంగా ఈర్ష్యతో నిండిపోయాడు. దేవుడు అతని మనసును చూశాడు. అతనితో మృదువుగా చెప్పాడు, నీవు మంచి పని చేస్తే సంతోషంగా ఉంటావు, కాని చెడును చేస్తే పాపం నిన్ను వెంబడిస్తుంది. కాని కయీను తన ఈర్ష్యను ఆపుకోలేకపోయాడు. ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు అతని కోపం అదుపు తప్పింది. హేబేలుపై పడి అతనిని చంపేశాడు. దేవుడు కయీనుని అడిగాడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా? కయీను అన్నాడు, నాకు తెలియదు. నేను ఎప్పుడు